హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తే కాలి బూడిదతో బిడ్డ, వారి చుట్టూ రేవంత్ అనే హైటెన్షన్ వైరు కంచెగా ఉంది. కేసీఆర్ ఈ విషయం గుర్తుంచుకో, నీ కారు తూకానికి అమ్ముడే, దిగిపో అంటున్నావు, ఉత్తగా వచ్చినాం అనుకుంటున్నావా? ఢిల్లీలో మోడీ ఫామ్ హౌస్లో కేడీ, ఇద్దరు తోడు దొంగలే. కాళేశ్వరం అవినీతిలో మోడీకి కమిషన్, భద్రాద్రి రామయ్య సాక్షిగా మాటిస్తున్న రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అమలు చేస్తాం. మద్దతు కోసం సిపిఎం సిపిఐతో చర్చలు, మహబూబ్నగర్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇది మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తే ఖాళీ బూడిదతో పోతావు బిడ్డ, వాళ్ళ చుట్టూ రక్షణగా ఉన్నది రేవంత్ రెడ్డి అనే హైటెన్షన్ వైరు కంచెగా ఉన్నది, జాగ్రత్త అని చెప్తుండు రేవంత్ రెడ్డి. అంటే మొన్న కేసీఆర్ కరీంనగర్ మెదక్ సభలో చెప్పిండు, నాతో 20 నుంచి 25 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మేము వస్తామని చెప్పి నేనే సంధానించి ఆపా, టైం ఉంది ఆగండి అని చెప్పి కేసీఆర్ గారు ఒక ఎత్తుగడ ప్రకారం అన్నారు అనేది ఒక చర్చ విశ్లేషణ. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు రోజు వలసలు వెళ్ళిపోతున్నారు. దాదాపు ఇప్పటికే 3 నెలల కాలంలో 100 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైన నాయకులు 100 మంది జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. దాన్ని నిలువరించడానికి ఆయన ఒక డైలాగ్ వేసిండు అనేది ఒక వాతావరణం, ఒక చర్చ జరుగుతుంది. అంటే మన దాంట్లోకి కాంగ్రెస్ పార్టీ నుంచి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఈ ఉన్నోళ్ళు బయటికి జారిపోకుండా, అంటే మనమే మళ్ళీ ఏదో కేసీఆర్ ఏదో చక్రం తిప్పుతుండనే ఒక ఊహాగానంలో ఉండి ఆగటం కోసం ఆయన ఒక ఎత్తుగడ కోసం అన్నాడు అనేది ఒక చర్చ. కానీ దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు ఖాళీ బూడిదైపోతావు, టచ్ చేస్తే హై టెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి ఉండు, గుర్తుంచుకో అన్నాడు. సరే, ఇది ఏది ఏమైనప్పటికీ గత 10 సంవత్సరాల్లో 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన, తెలుగుదేశం పార్టీ గుర్తుపైన గెలిచిన ఎమ్మెల్యేలని కేసీఆర్ జాయిన్ చేసుకున్నప్పుడు, విలీనం చేసుకున్నప్పుడు, కండోలు కప్పి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు విమర్శించింది. పార్టీ సింబల్పై గెలిచి మారిన అభ్యర్థుల్ని చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి, కొట్టి చంపండి అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి కూడా పిలిపించిండు. మరి ఇవాళ మీరు చేస్తుంది, ఎస్ ఆయన మీ ఎమ్మెల్యేల జోలికి వస్తే ఖాళీ బూడిదైపోతాం, మరి మీరు వాళ్ళ ఎమ్మెల్యేల జోలికి పోతే మీరు కూడా కారు గుర్తు పైన గెలిచిన దానం నాగేందర్కి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు, కారు గుర్తు పైన గెలిచిన కడియం శ్రీయాన్ని జాయిన్ చేసుకుని వాళ్ళ కూతురుకి టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీలో టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పిలిచి టికెట్ ఇచ్చారు, సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను తీసుకున్న, దట్టు పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు తీసుకొచ్చి టికెట్ ఇచ్చినావు. ఆయన చేసిన దానికంటే తక్కువ నువ్వేం చేయట్లే. మరి ఆయన గెలిచిన వాళ్ళు సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని దేశపై మంత్రి ఇచ్చిండు, సైకిల్ చేతి గుర్తు మీద గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని దేశపై మంత్రి పదవి ఇచ్చిండు. మరి ఆయన చేసిన దాన్ని మీరు విమర్శిస్తారు, మీరు అదే చేస్తుంటారు. ఇదే కదా మీరు చేసేది. మీరు ఎట్లయితే మా ఎమ్మెల్యేల జోలికి వస్తే, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే ఖాళీ బూడిదైతాం అనుకుంటున్నారు, మీరు కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్ చేస్తే అదే అనేది వర్తించుకోవాలి, దాన్ని మీరు అన్వయించుకోవాలి తప్ప ఉట్టిన అవతలోడు చెప్పడానికి నీతులు తప్ప మనం పాటించడానికి నీతులు కాదు అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉంది. మీరు 10 సంవత్సరాలుగా మీరు ఆ బాధ అనుభవించారు, మీరు అనేక రకాలుగా విమర్శించారు. మీరు ఇవాళ చేస్తున్న పని ఏంది? అదే కదా. ఎక్కడ దానం నాగేందర్ ఎంపీ టికెట్కి అప్లై చేసిండు, గాంధీ భవన్లో మీరు ఒక కౌంటర్ పెట్టారు. ఎంపీ టికెట్లకి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు, ఆశావాలు 50,000 రూపాయలు డీడీ తీసి దరఖాస్తు సమర్పించండి అన్నారు గాంధీ భవన్లో. వారం రోజులు టైం పెట్టారు, లాస్ట్ డేట్ అని. ఆ సమర్పించిన వ్యక్తులకి ఇవాళ టికెట్లు వస్తున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఎక్కడ గాంధీ భవన్లో అప్లై చేసిండు? ఎస్, అప్లికేషన్ లేదు. రంజిత్ రెడ్డిది అప్లికేషన్ లేదు, సునీత మహేందర్ రెడ్డిది అప్లికేషన్ లేదు. కడియం కావ్యదైతే అసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత వచ్చారు, ఎక్కడ అప్లై చేశారు? అంటే ఏంది ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది? అసలు అప్లికేషన్ లేదు, వాళ్ళు ఆ పార్టీ కాదు, వేరే పార్టీలో ఆల్రెడీ ఎమ్మెల్యేలు గెలిచినారు, వాళ్ళకి పిలిచి టికెట్లు ఇస్తున్నారంటే మీరు కూడా ఖాళీ బూడిదైపోయే అవకాశం ఉంటుంది, ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉండదు. అది గమనించుకోవాలా. మీరు హైటెన్షన్ వైరాన్ని మీరు, ప్రజలు హైటెన్షన్ వైరు, మీ అందరికంటే, మీ నాయకుల కంటే, మీ పార్టీల కంటే ప్రజలు హైటెన్షన్ వైరు. ప్రజలు ఎప్పుడు పవర్తో ఉంటారు, ఓటు అనే పవర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, హై టెన్షన్ పవర్ అది. ఆ ఓటుతోని ఇటు దటు అటు తిట్టి చేయొచ్చు, ఎక్కియొచ్చు, దింపొచ్చు. తల నెత్తికి ఎక్కిందంటే వెంటనే దింపుతారు. కేసీఆర్కి అట్నే దింపారు. మీకు ఆ దింపే కార్యక్రమం మీరు, ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అనేక రకాల వ్యవహారాలు, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యవహారాలు మీరు 3 నెలల్లో చేశారు. 3 నెలల్లోనే కండవ కప్పటం, జాయిన్ చేసుకోవడం, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మీరు ఖాళీ బూడిదవుతూ బిడ్డ అంటున్నాం. మీరు కూడా ప్రజల
ఆగ్రహానికి కాలి బూడిదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించుకోండి, మీరు చేసే వ్యవహారాలు మార్చుకుంటే మంచిది. అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, గులాబీ పార్టీ అవినీతిమయం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర, ఉమ్మడ పౌర స్మృతిని తెచ్చి తీరుతాం, దేశానికి కాంగ్రెస్ చేసిన శూన్యం, పేదరికం నిర్మూలిస్తామని చెబుతూ వచ్చారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్యరేఖ దిగువకు తెచ్చాం. ఈటల, వినోద్రావు, కిషన్ రెడ్డిలను గెలిపించండి. దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్వే. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న మాట్లాడిన పరిస్థితి, ఆయన సంబంధించిన ఒక మాటలను ఇక్కడ ఇచ్చారు. అవినీతి కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, గులాబీ పార్టీ అవినీతిమయమైంది, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ యొక్క పాత్ర కీలకంగా ఉంది, బీజేపీ పాత్ర లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చే అవకాశమే లేదు, మా యొక్క కృషి వల్ల, మా యొక్క సపోర్ట్ వలన వచ్చిందని ఆయన చెప్పే ప్రయత్నం చేసినారు. ఇంకోటి ఉమ్మడి పౌరస్మృతి, కామన్ సివిల్ కోడ్ను కూడా మేము తెచ్చి తీరుతాం, దాంట్లో డౌటే లేదని చెప్తుండు. మొత్తానికి అది బీజేపీ పార్టీకి సంబంధించి ఒక వార్తనిచ్చారు. 24 గంటల్లోనే గేమ్ స్టార్ట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్, 20 మంది టచ్లో ఉన్నారన్న కేసీఆర్ కామెంట్లకు రియాక్షన్. తెల్లారేసరికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను లాగిన సీఎం, లోక్సభ పోలింగ్ నాటికి ఆ పార్టీని ఖాళీ చేసే ప్లాను, బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్, గులాబీ బాస్కు శాఖిచ్చేలా స్ట్రాటజీ, ఇక నుంచి డైలీ యాక్టివిటీస్ ఉంటాయని సంకేతం ఇచ్చారు. అంటే మెదక్ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, నేను ఆపిన అనగానే 24 అవర్స్లో ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఆయన గతంలోనే అసలు జాయిన్ అవుతాడు అనుకున్నారు, ఆయన కలిసిండు ముఖ్యమంత్రిని, ఇప్పుడు ఇవాళ రేపు అఫీషియల్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందంటే గేమ్ స్టార్ట్. ఏం గేమ్ ఇది? ఇది కాదు గేము. మీరు చేయాల్సిన గేమ్ ఏంటంటే ప్రజలకు మీరు అన్న మాటలను చేస్తే అది గేము, ఎత్తుగడ, ప్రజల అభిమానం, ఆదరణ పొందుతారు. ఇది గేమ్ కాదు. అవతల పార్టీ వాడు గెలిచిన వాడిని తీసుకోవడం పవర్ ఉంది కాబట్టి ఎవడైనా అవుతారు. దాంట్లో గేమ్ ఏముంది, పెద్దగా వ్యూహాలు ఏముంది, దాంట్లో పెద్దగా పాండిత్యం అవసరంలే. ఎవడు అధికారులు ఉంటే వాడికి కాడికి, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కాడికి నీ వెనకున్న నీ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ అంతా పోద్ది, దాంట్లో డౌటే లేదు. దాంట్లో పెద్ద గేము, దాంట్లో వ్యూహాలు ప్రతి వాళ్ళు ఎవరికి అవసరంలే. అప్పుడు ఇవాళ కేసీఆర్ చేసినా అదే, ఇవాళ మీరు చేస్తున్నా అది. ఆయనకు అధికారం ఉంది, పిలిస్తే ఫామ్ హౌస్ పోయారు, కండవ కప్పుకున్నారు. అధికారం లేకపోతే ఎవడో కాయనటువంటి ఉండే. ఇవాళ ప్రజలు ఇచ్చిన బలము, ప్రజలు ఇచ్చిన శక్తిని సక్రంగా వాడుకుంటే అది వ్యూహం, అది ఎత్తుగడ, అది గేము తప్ప. ఇదే కేసీఆర్ 10 సంవత్సరాల్లో ప్రజల శక్తిని, ప్రజల పవర్ని, ప్రజల అధికారాన్ని ఇస్తే దాన్ని కొన్నిసార్లు ఇట్లాంటి ఎకిలి శాస్త్రాలు చేసి దాన్ని మిస్యూజ్ చేసినందుకే ప్రజలు ఓహో ఈయనకి పవరు ఎక్కువైంది, దీన్ని కట్ చేయాలని కట్ చేశారు. నువ్వు 3 నెలల్లోనే స్టార్ట్ చేసినావు, దానికి మళ్ళీ గేము ఇది అని పేర్లు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో పెద్ద గేమ్ లేదు, దీంట్లో పెద్ద వ్యూహం లేదు, మనం లేదు. మీరు చేయాల్సింది గేమ్ ఎక్కడ చేయాలంటే ప్రజలు వాళ్ళ జీవితాలను మార్చే గేమ్ చేయాలి, వాళ్ళ బతుకులను మార్చే, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే గేమ్ చేస్తే అది గొప్పతనం, కానీ ఇది కాదు. గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటీతని జనం, ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. 2 లక్షల మందికి పైగా రాక 15 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జాము, మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపేత, ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం, ఎండలో కనీస సౌలతులు లేక జనం ఇబ్బందులు, చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు. మొత్తానికి గరుడ ప్రసాదం కోసం చిలుకూరు, మొయినాబాద్ మండలం చిలుకూరులో వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక నమ్మకం అట, గరుడ ప్రసాదం అని. గరుడ ప్రసాదం తింటే పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుద్ది అనేది ఒక నమ్మకంతో అది వాళ్ళకి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో. ఆ బ్రహ్మోత్సవాలు చేసే 2 రోజుల కార్యక్రమంలో ఒకరోజు ఈ గరుడ ప్రసాదాన్ని సంతానం లేని జంటలకి, సంతానం లేని దంపతులకి ఇస్తారు. ఆ ఇచ్చే కార్యక్రమం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువైంది. సంతానం లేని వాళ్ళకి చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఇచ్చే గరుడ ప్రసాదం తింటే సంతానం కలిగిద్దనే ఒక ప్రచారాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. ఆ సోషల్ మీడియా ట్రోల్ వల్ల 2 లక్షల మంది ఒకే రోజు వచ్చారట. 2 లక్షల మంది వస్తే అక్కడ సరైన వసతులు లేదు, సౌలతులు లేవు, మొత్తం ట్రాఫిక్ ఒక 10 కిలోమీటర్ల మీద చేవెళ్ళ రూట్ మొత్తం జామ్ అయిపోయింది. అప్పా నుంచి చిలుకూరు దాకా, అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ నుంచి చిలుకూరు దాకా నిన్న 10 కిలోమీటర్ల మేరకు జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ జనాలు కిక్కిరిచే పరిస్థితి, ఇసుకేస్తే రాలని పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లు సరిగ్గా చేయలే, అంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని ఊహించలే, వాళ్ళు కూడా గెజ్జేయలే. దాని మీద మొత్తానికి గందరగోళం అయింది, పెద్ద గొడవ అయింది. అక్కడ నిన్న మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి సంబంధించిన నిర్వహణ చేసే వ్యక్తులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. ఈ స్థాయిలో పబ్లిక్ వస్తారని పోలీసులు అంచనా వేయాలి, పోలీసులు దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి, ట్రాఫిక్ డైవర్షన్స్ చేయాలి.
మొత్తానికి గరుడ ప్రసాదానికి సంబంధించి పోటెత్తారు. అది మొత్తానికి ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఆలయ మేనేజ్మెంట్ టెంపుల్ మేనేజ్మెంట్ నిన్న ప్రకటన చేసింది, గరుడ ప్రసాదం ఇప్పుడు ఇవ్వట్లేదు, స్టాప్ చేసినామని చెప్పింది. మొత్తానికి జనాన్ని అనేది కంట్రోల్ చేయడానికి. మరి తర్వాత ఎప్పుడు ఇస్తారనేది ఇంకేం అనౌన్స్ చేయలేదు. ఓ 2 days అయితే ఇవ్వట్లేదు అనేది అయితే ఒక ప్రకటన చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రజలు ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మారుమూల నుంచి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ ప్రసాదం ఇవ్వట్లేదు, ఆ ప్రచారాన్ని నమ్మకండి, రావద్దు అని చెప్పి వాళ్ళు ఒక అప్పీల్ చేశారు. ఇది ఒక వార్త. 4 నెలలలో బీఆర్ఎస్కు 100 మంది కీలక నేతలు గుడ్ బై. పార్టీ మారిన వాళ్ళలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా మారని పార్టీ పెద్దల మాట తీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ అంటున్న కేసీఆర్. 4 నెలల్లో బీఆర్ఎస్కి 100 మంది, 4 నెలల్లో 100 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అయినా కానీ పార్టీ మారిన వాళ్ళలో ఎంపీలు, ఎమ్మెల్యే అయినా కానీ బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా పార్టీ నాయకత్వం యొక్క తీరు మారలేదు, వాళ్ళ మాట తీరు మారలేదు. ఇంకా రివర్స్గా మాతోనే టచ్లో ఉన్నారని ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలు చేయడం వల్ల ఇంకా బీఆర్ఎస్ పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నట్టు ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. 4 నెలల్లోనే 100 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయినా కేసీఆర్ మరి వ్యూహం ప్రకారం అనడా ఎందుకని నాతోనే 20-25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ కావడానికి అన్నాడు. అది ఆయన తేనెతుట్టును కదిలించినట్టయింది. ఈ తేనెతుట్టు కదిలి ఎటుపోతే మొత్తానికి బీఆర్ఎస్ ఇంకా ఖాళీ అవకాశాలు ఉన్నాయి. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. టచ్ చేస్తే మషే, నేను హైటెన్షన్ వైర్ లాంటి వాడిని, ముట్టుకుంటే షాక్ కొడతా. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగు, మహబూబాద్ సభలో సీఎం రేవంత్. కేసీఆర్ గతంలో లాగా ఎమ్మెల్యేలు ఎత్తుకుపోదామని చూస్తున్నారేమో. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేయి, మేము ఆషామాషిగా అధికారంలోకి రాలేదు, కూల్చేస్తామనడం అవివేకం. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. ఏం ముఖంతో బీజేపీ ఓట్లు అడుగుతుంది? గత 10 ఏళ్లుగా తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారు. లెఫ్ట్ టీజేఎస్ మద్దతు తీసుకుంటాం. 14 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీకి బహుమతి ఇస్తాం. వచ్చే 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది అధికారమని వ్యాఖ్య. కేసీఆర్ గతంలోలాగా ఎమ్మెల్యేలను ఎత్తుకుపోవాలని చూస్తున్నారు. ఎస్, గతంలో కేసీఆర్ ఎత్తుకుపోయిండు, ఆయనకి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు. మీరు ఇవాళ మీకు అధికారం ఇస్తే మీరు చేస్తుంది అది. కేసీఆర్ దగ్గర నుంచి మీరు ఎమ్మెల్యేలను ఎత్తుకొస్తున్నారు. ఆయన కావిలుండు, ఆ కావిలకు అధికారం ఇవ్వలేదు. ప్రజలు ఇచ్చిన అధికారంతో కావిలు ఉంటే ఎవడైనా లెక్క చేస్తారు. ప్రజలు నీకు ఇవాళ అధికారం ఇచ్చారు కాబట్టి నువ్వు కావిలు ఉన్నా నేను హైటెన్షన్ వైర్ అంటున్నావు. ప్రజలు ఇచ్చిన పవర్తోని హైటెన్షన్ వైర్ని అంటున్నావు. అదే ప్రజలు ఆ హైటెన్షన్ వైర్ పవర్ ఇవ్వకపోతే నువ్వు కావిలుగా తాగుతారు. ఎవడన్నా ఆగిండు? ఎవడన్నా 10 ఏళ్లలో 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు 18లో గెలిచినప్పుడు నువ్వు కూడా ఉన్నావు. 18లో గెలిచిన సబితాయేంద్ర రెడ్డి, సుధీర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు. మరి అయాలను వేడిపోయిన కాయలు లేవా? కాకపోతే అయాలేంది, ప్రజలు నీకు అధికారం ఇవ్వలే. అయాలు నువ్వు హైటెన్షన్ వైర్ కాదు, ఉట్టి తాడు నువ్వు. ఇవాళ హైటెన్షన్ వైర్ అని నువ్వు ఎట్ట చెప్పుకుంటున్నావు? ప్రజలు ఇచ్చిన అధికారంతో. కానీ అధికారాన్ని సక్రమంగా వినియోగించాలి తప్ప దుర్వినియోగం చేయొద్దు. ఆ దుర్వినియోగం చేయడం ముందు 100 మందిని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నావు అంటే నువ్వు ఎక్కడుంది మీకు ప్రజాస్వామ్య స్ఫూర్తి? మీరు పదే మోడీని, కేసీఆర్ని తిట్టారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. ఫ్యూడలిస్టుల వాళ్ళు, పెత్తందారులు అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు, నోరు నొక్కే కార్యక్రమం మీరు చేసేది అదే కదా. కాబట్టి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. కాపలా ఉండే హక్కు ఏదైతే ఆ బలాన్ని ప్రజలు ఇచ్చారో అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఒక్కసారి అనుకుంటే మీ హైటెన్షన్ వైరు ఎక్కడ పోద్దో, మీ అధికారం ఎక్కడ పోద్దో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలకి మేలు చేయడానికి, ప్రజలకు అనుకున్న పని చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ రాజకీయాలు, ఎత్తుగాడులు, అవతల నుంచి యువతలు గుంజుకోవటం, యువతల నుంచి అవతల పోవటం, ఈ ఎప్పుడు చేసేవి ఎవడైనా చేస్తారు అధికారంలో ఉంటే. నువ్వు పెద్ద గొప్పతనం లేదు, దానికి పెద్ద గట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవడు అధికారంలో ఉంటే బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడికి వస్తాయి అన్నట్టు నువ్వు పిలిచినా పిలవపోయినా అధికారం ఉంటే నీ దగ్గరకు వస్తారు. కానీ నువ్వు చేయాల్సింది పని, ప్రజలకు పని చేయాలి. ఈ వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. ప్రజలకు మీరు ఏం హామీ ఇచ్చారు? 2 లక్షల రుణమాఫీ విషయం కానీ, ఇందరమ్మ ఇళ్ళ విషయం కానీ, ఉద్యోగాల విషయం కానీ, జాబ్ క్యాలెండర్ వేస్తామన్నా 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం లోపే నియమిస్తున్నానో దాదాపు 4 నెలలు గడిచిపోయింది, ఉద్యోగాలు ఊసేలేదు. వాటి గురించి మీరు చెప్పాల్సింది, వాటి గురించి మీరు ఎత్తులేయాల్సింది, వాటి గురించి మీరు గేమ్లు వేయాల్సింది తప్ప ఇది కాదు చేయాల్సింది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం.
ఇదే టచ్ చేసి చూడు. హై టెన్షన్ వైర్లో ఎమ్మెల్యేలు కాపలా ఉన్నా కాంగ్రెస్ను ముట్టుకుంటే మాడి మసి అయిపోతారని చెప్పి మళ్ళీ అదే చెప్తుండే కథ. వంద కేంద్రంగా ప్రచారం. 100 రోజుల పాలనపైన రాష్ట్రంలో 3 పార్టీల ప్రతివ్యూహాలు. 100 కేంద్రం అంటే 100 రోజుల పరిపాలన పైన 100 రోజులు అనే గ్యారంటీని ఇచ్చారు. 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో రుణమాఫీ చేస్తాం, ఇటు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఆ 100 అనే కేంద్రంగానే అటు ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. ఎన్నికల్లో దాన్నే నిదానంగా తీసుకునే అవకాశం ఉన్నట్టు ఒక వార్త రాశారు. అంటే 100 రోజుల్లో వాళ్ళు చేస్తారన్న హామీలు నెరవేర్చలేదు, మోసం చేశారు, 420 హామీలను ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, 100 రోజుల్లో మేము అన్న ప్రకారం హామీలను నెరవేర్చాం, 6 గ్యారెంటీలు దాదాపు 5 గ్యారెంటీలు అమలు చేసినాం కాబట్టి మాకు ఓటు వేయాలంటుంది. కానీ 6 గ్యారెంటీల్లో 5 అమలు చేయలేదు. ఒక్కొక్క గ్యారెంటీలో సబ్ గ్యారెంటీలు ఉన్నాయి. ఆ సబ్ గ్యారెంటీల్లో వాటిని ఒక 5 అమలు చేశారు. ఇంకా 4-5 అట్లే ఉన్నాయి. రైతు భరోసా అట్లే ఉంది, పెన్షన్లు పెంచేది అట్లే ఉంది, ఉద్యోగాలు అట్లే ఉన్నాయి, నిరుద్యోగ భృతి అట్లే ఉంది. ఇవన్నీ చేయలే. మీరు చేసింది ఏది సబ్బు, ఏదో మహిళలకు 2500 ఇస్తాన్నారు మహాలక్ష్మి, అది అట్లే ఉంది. ఇవన్నీ పెండింగే ఉన్నాయి. ఈ మహాలక్ష్మి స్కీమ్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణం ఒకటి ఇచ్చారు, సిలిండర్ ఒకటి ఇచ్చారు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సిలిండర్ ఒకటి ఇచ్చారు, కరెంటు ఒకటి ఇచ్చారు. ఈ 3 కలిపి కూడా ఒక 2 బాపతే. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ మీరు కూడా అమలు చేయలేదు. వాస్తవం మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించిన బ్రోచర్ చూస్తే మీరు అమలు చేసిన సబ్ ఐటమ్సే 4-5 ఉన్నాయి తప్ప మొత్తం మెయిన్ ఐటమ్స్ 6 గ్యారెంటీల్లో 6కి 6 కానీ 6కి కనీసం 3 కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. కాబట్టి 100 చుట్టే ఈ ప్రచారం మొత్తం జరిగే అవకాశం ఉంది. 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలను అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఓటేయొద్దు, మోసం చేస్తుంది, మోసపోకండి అని చెప్పే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. 100 రోజుల్లో మేము అనుకున్న ప్రకారం అన్ని హామీలను అమలు చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ 100 ప్రకారం ఈ 100 కేంద్రంగా ప్రచారం ఎటు నమ్ముతారు, ఎటు ప్రజలు విశ్వసిస్తారు, ఎవరిని ఆదరిస్తారు అనేది చూడాలి. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఈనాడు చూద్దాం. కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మా ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు, మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరిచూసుకోండి అంటాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ లెక్క పెట్టుకోండి, ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం కౌంట్ చేసుకోండి, 39లో ఎంతమంది తగ్గుతున్నారో రోజు ఇక చూసుకో అని సవాల్ ఇచ్చినాడు. ఈ లెక్క పెట్టుకోవడం కాదురా నాయన చేయాల్సింది. మీరు చేయాల్సింది ప్రజల కన్నా హామీల విషయం లెక్క పెట్టుకోండి. ఇక రోజు ఒక హామీ అమలు చేస్తానైనా చూసుకో, లెక్క వేసుకున్న హామీలు, నేను ఏమి చేస్తానో నేను చేసే పనులు లెక్క పెట్టుకో ప్రజలకి అని చెప్పి నువ్వు సవాల్ ఇస్తురాలి ప్రతిపక్షాలకి. ఇది కాదు ఎమ్మెల్యేలను అందులోంచి ఇందులో గుంజుకొని లెక్క పెట్టుకో అంటే నువ్వు దాంట్లో లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అందులో అధికారం ఉంది కాబట్టి ఓడైనా వస్తాడు కక్కుర్తిపడి. ఇవాళ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించి ఏ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీలో ప్రతి పార్టీ నాయకుడు అధికారం కోసం అరులు చాచే వ్యవహారం ఉంది, దాంట్లో డౌట్ లేదు, వస్తారు. నువ్వు లెక్క పెట్టుకోండి, ఈ కాదు సవాలు చేయాల్సింది. ఈ సవాళ్ళతోనే ప్రజలకు ఏం వరగదు, ప్రజలకు లాభం రాదు, ప్రజలకు సంక్షేమం రాదు. నువ్వు చేయాల్సింది ప్రజలకు ఇచ్చిన హామీలని లెక్క పెట్టుకో. కేసీఆర్ నేను ఇన్ని 100 హామీలు ఇచ్చినా దాంట్లో 1 by 1 చేస్తున్నా, లెక్క పెట్టుకో, 99% నేను చేసి చూపిస్తా అని అది నువ్వు సవాల్ చేయాల్సింది తప్ప కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి నేనున్నా, మా వారిని టచ్ చేస్తే మసి అయిపోతారు. కాంగ్రెస్ గెలవకుండా భాజపా బారాస కుట్ర మహబూబాబాదు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, నాడు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి కంట్రోల్ చేయడానికి యత్నించారు. సీఎం రేవంత్ చాలా మంచి పనులు చేస్తున్నారు. మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్ చాలా ప్రమాదకరమైన వ్యవహారం, వ్యక్తిగత విషయాలలోకి, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బేష్గా ఉందని బట్టి విక్రమార్క నిన్న మీడియాతో ముఖాముఖి దాంట్లో మీట్ ద ప్రెస్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపర్లో ఇచ్చారు, అది చూద్దాము. దాని వెనక నెక్స్ట్ పేజీ. కరెంటు రాకపోతే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రిస్తాం. మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కరెంటు విషయం పైన, నీళ్ల విషయం పైన పదే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది పంటలు ఎండిపోయినాయి అంటున్నారు. దానికి కౌంటర్గా నిన్న మీడియాతో ముఖాముఖి కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెట్టారు. కరెంటు విషయం చెప్పేదంతే అబద్ధం, అసత్య ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో, తప్పది,
జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎక్కడ కరెంటు కట్ కావట్లేదు. అది మెయింటెనెన్స్ లోపంతోనే ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇది ఉంటే పోతుంది తప్ప ఎక్కడైనా యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ చెట్లు అవి క్లీన్ చేసే దాంట్లో సందర్భంలో పోయిన కరెంటు కోతగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా కరెంటు సరఫరా చేస్తాను అని చెప్పిండు. అది కాకుండా కరెంటు పోతే కరెంటు ఎక్కడైనా కోత ఇస్తే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఆయన పవర్ మినిస్టర్ కాబట్టి బట్టి విక్రమార్క చెప్పిండు. ఇంకోటి కీలకంగా ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల విషయంలో నియంత్రణ వేస్తాం, కంట్రోల్ చేస్తాం, దానిపైన రెగ్యులేషన్ చేస్తాం అన్నాడు. ఇది నిజంగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల రూపంతోనే ప్రజల రక్తాన్ని ఇలా తాగుతున్నారు కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు. అది నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, గాయత్రి కావచ్చు, కాన్సెప్ట్ స్కూల్స్ కావచ్చు, రకరకాల పేర్లతో వస్తున్నాయి. దట్ నారాయణ విద్యా సంస్థలు అయితే మరీ దారుణం. వాడు అది స్కూలా, వ్యాపారమా, అవి గొడ్ల కొట్టాలు ఉన్నట్టు ఉంటాయి, బూత్ బంగళాలు ఉన్నట్టు ఉంటాయి. అందులో స్కూల్ పెట్టి లక్షల ఫీజులు వసూలు చేసి దానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, వెంటిలేషన్ ఉండదు, ఆడుకునే పరిస్థితి ఉండదు, పిల్లలకు వెళ్తూరు రాదు, గాలి రాదు, ఏది ఉండదు. వాడు లక్షల ఫీజులు వసూలు చేస్తారు. మళ్ళీ పుస్తకాలు అమ్ముతారు, పుస్తకాల బిజినెస్ వాడే, డ్రెస్సులు యూనిఫామ్ బిజినెస్ వాడే. మొత్తానికి ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర నుంచి వచ్చి నారాయణ పెత్తనం చేసుకుంటూ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో హైదరాబాద్లో కొన్ని వందల స్కూళ్ళు ఓపెన్ చేసి బస్తాల డబ్బులు తెలంగాణకు సంబంధించిన పేరెంట్స్కి సంబంధించిన డబ్బుల్ని తీసుకుపోయి ఆంధ్రాలో రాజకీయాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు. అట్లాంటివన్నీ నియంత్రించాలి, అట్లాంటి వ్యవస్థను నియంత్రించాలి. నిజంగా మీరు నియంత్రించే చిత్తశుద్ధి ఉంటే అది ఈజీ, దానివల్ల ప్రజలకు లాభం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల విషయంలో మీరు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ రాబోతుంది జూన్కి సంబంధించి ఇప్పటికే నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు వచ్చే సంవత్సరం ఫీజు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు పిల్లల దగ్గర, పేరెంట్స్ దగ్గర. నెక్స్ట్ ఇయర్కి రావాల్సిన ఫీజును కూడా ఇప్పుడే 50% పే చేయించుకుంటున్నారు. ఎంత ఆందోళనలో పెడుతున్నారు పేరెంట్స్ అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఎంత ముందు చూపుతున్నారు, వాళ్ళు ఎంత జలగల్లెక్క పిండుతున్నారు, జగల్లెక్క రక్తాన్ని తాగుతున్నారు, ప్రజలకు సంబంధించిన రక్తాన్ని. దాన్ని మీరు నియంత్రించాలా. మేము ఎన్నికల కోడ్లు గీళ్ళు ఉన్నాయని మళ్ళీ డిలే చేసి జూన్ తర్వాత ఇదే కథ నడుతుంది. చూడండి మీరు తప్పనిసరిగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలి, ఏ స్కూల్లో ఏ ఫీజు ఉండాలి, ఆ ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే ఏం చేయాలి అనే విషయాల్ని మీరు తప్పనిసరిగా గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్ పెట్టాలి. ఎక్కడికక్కడికే జిల్లాలో కంప్లైంట్ సెల్ పెట్టాలి. వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయాలి, వాట్సాప్లో పెట్టమని చెప్పాలి కంప్లైంట్. ఆన్లైన్ కంప్లైంట్ పెట్టుకునే సవలత్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే అది నియంత్రణ అయింది. ఇది ఒకటి. కేంద్రం నుంచి 10 లక్షల కోట్లు వచ్చిందన్నది పచ్చి అబద్ధం. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు నివేదిక అని చెప్పి ఆయన ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి రాష్ట్రానికి చేసిన విషయాలపైన ప్రజలకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఒక దోమలగూడలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రజలకు నివేదన అన్నాడు దాన్ని. ఆ నివేదన అంటే రిపోర్ట్, నివేదిక. ఆ నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, నిధులు ఇచ్చింది అన్నాడు. అంటే 10 లక్షల కోట్లు అంటే సంవత్సరానికి 1 లక్ష కోట్లు. 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అంటే సంవత్సరానికి 1 లక్ష కోట్లు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిండు 10 లక్షల కోట్లు బీజేపీ ఇచ్చింది అనేది అబద్ధం. మరి ఎక్కడికి పోయినాయి 10 లక్షల కోట్లు? బీజేపీ ఇచ్చింది. 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండు. అంతకుముందు మిగిలి బడ్జెట్ ఉంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, ఏం చేశారు, ఎక్కడ సంపద సృష్టించారు, ఆ సంపద ఏ ప్రజలకు చెందుతుంది, నిజంగా సృష్టించిన సంపద ఎక్కడుంది అని చెప్పి ఆయన చాలా సున్నితంగా విమర్శించిన పరిస్థితి. ఆ 10 లక్షల కోట్లు ఇచ్చింది అబద్ధం, కేసీఆర్ చేసిన అభివృద్ధి అబద్ధం అని చెప్పి ఆయన అటు బీజేపీని అటు బీఆర్ఎస్ని కారణాలు చేస్తూ మాట్లాడారు. ఇది ఒక వార్త ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.